లైవ్లో ఉన్న బిడ్డలకు యేసుక్రీస్తు నామములో వందనాలు, కూడి ఉన్న సంఘానికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట, మనందరి ఆత్మీయ క్షేమాన్ని కోరి మాట్లాడుతున్న ఒక విలువైన మాట. నీ ఇంటి దగ్గర నుంచి నువ్వు బయలుదేరక మునిపే నీలో నాలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి సవరించి క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పరచడానికి, క్రీస్తు పోలికలోనికి మిమ్మల్ని మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి దైవ వాక్కు. చాలా జాగ్రత్తగా విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, చేదైన వేరు. అందరూ చెప్పండి, చేదైన వేరు. చేదు ఒక మనిషిలో ఉండకూడనిది ఏదైనా ఉంది అంటే ఏంటి? చేదు. ఏం కావాలరా మనకి? రైట్. ఒక మనిషిలో ఉండకూడనిది ఏదైనా ఉంది అంటే అది చేదు. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘముతో మాట్లాడుతున్నాడు. సంఘమా, సంఘములో ఉన్న దైవ జనాంగమా, నా మాట వినండి, నా మాట వినండి. ప్రభు నా మదిలో ఉంచినటువంటి ఆ శ్రేష్టమైన ఉపదేశాన్ని వినండి. సంఘముతో మాట్లాడుతున్న సంగతులు చెవిగలగై మీరు గ్రహించండి. శరీర సంబంధమైనటువంటి చెవులతో ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలు, ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపావరాలు, ప్రభు నాకు ఇచ్చిన ఉపదేశం అది మీ యందు నిరర్థకము కాకూడదని మీ నిమిత్తం అనుదినము నేను ప్రార్థన చేస్తున్నా. అలనాడు పాత నిబంధన గ్రంథములో వాక్యము నిరర్థకమైపోయినట్లు రాకడ దినాల్లో ఆయన వాక్కులు నిరర్థకమై పోకూడదని ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనందరితో, ఈ లైవ్లో ఉన్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ప్రార్థిస్తున్నటువంటి మీలో, సంఘానికి వస్తున్న మీలో, వాక్యాన్ని వింటున్న మీలో, ఆత్మీయులుగా ఆత్మీయురాలిగా క్షణామణవుతున్న మీలో, ప్రభు కొరకు ప్రయాసపడుతున్నటువంటి మీలో ప్రార్థన చేస్తున్న మీలో ఎందుకో మిమ్మల్ని చూడగానే ఒక చేదు కనిపిస్తుంది. ఒక చేదు ఆ వేరును నీలో నుంచి తొలగిపోనివ్వకుండా అలాగే పెంచుకుంటున్నావు. ఈ చేదైన వేరుతో నువ్వు సంఘంలోకి ఉంటే, ఈ చేదైన వేరును నువ్వు త్రుంచి వేసుకోకుండా దీన్ని మొలవనిస్తే, దీన్ని ఎదగనిస్తే, దీన్ని ఫలింప చేసుకుంటే ఏడు రకాలైన అనర్థము, నష్టము నీ జీవితంలో కండ్లారా నువ్వు చూస్తావు. ఎన్ని? 7 రకాలైనటువంటి చేదు అనుభవాలు. ఉండేదేంటి? మనలో ఉండేదేంటి? చేదైన వేరు. ఈ చేదైన వేరు నీలో నాలో నుంచి తొలగించుకొనకపోతే
ఈ చేదైన వేరు మనకు కలిగించే 7 రకాలైన చేదు అనుభవాలు. 7 రకాలైన చేదు అనుభవాలు. ఒకవేళ ఇదే 7 రకాలైన చేదు అనుభవాలు నీవు అనుభవిస్తుంటే, లైవ్లో ఉన్న బిడ్డలు అనుభవిస్తుంటే, కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఈ 7 రకాలైనటువంటి చేదు అనుభవాల గుండా నువ్వు వెళ్తున్నావో తెలుసా? లోపం సంఘంది కాదు, లోపం సేవకుంది కాదు, లోపం ఉపదేశాన్ని కాదు, లోపము నీలో ఉన్న చేదైన వేరును నువ్వు పెకలించి తీసివేసుకోలేకపోతున్నావు. చూడు, ఈ నష్టం వల్ల, ఈ నిర్లక్ష్యం వల్ల, ఈ అశ్రద్ధ వల్ల ఏమవుతుందిలే అన్న నీ అసమర్థత వల్ల ఈరోజు నువ్వు 7 రకాలైన చేదు అనుభవాల గుండా నువ్వు వెళ్తున్నావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చేదైన వేరు నీలో నుంచి తీసివేయబడితే నువ్వు సంఘములో స్థిరపరచబడతావు. ఆమేన్. చేదైన వేరు నీలో నుంచి తొలగించబడితే నువ్వు దేవునిలో స్థిరపడతావు. చేదైన వేరు నీలో నుంచి, నాలో నుంచి తొలగించబడితే, తీసివేసుకోగలిగితే నువ్వు సేవకుడితో అడుగులు వేయగలవు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చేదైన వేరు నీలో నుంచి తొలగించగలిగినటువంటి కెపాసిటీ నువ్వు కలిగి ఉంటే క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు రూపాంతరము చెందుతావు. ఆమేన్. చేదైన వేరు నీలో నుంచి తొలగించుకోగలిగితే నీ కొరకు ఎదురు చూస్తున్న ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు నువ్వు పరుగులెట్టి అక్కడ నివాసము చేయగలవు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. వీటన్నింటి నుంచి ఏదై అడ్డుకుంటున్నది? ఇప్పుడు చెప్పిన వాటన్నిటి నుంచి నువ్వు సంఘంలో స్థిరపడాలన్నా, ప్రార్థనలో స్థిరపడాలన్నా, వాక్యంలో స్థిరపడాలన్నా, సేవకులతో స్థిరపడాలన్నా, పునాదులు కలిగిన పట్టణము కొరకు నువ్వు వెళ్ళాలన్నా, వీటన్నిటిని అడ్డుకునేది ఏంటి? చేదైన వేరు. ఓ హెబ్రీ సంఘమా, ఈ చేదైన వేరు నీలో నుంచి తొలగించబడితే నీకు మేలు. ఈ చేదైన వేరులో నుంచి నువ్వు విడుదల పొందుకుంటే ఇక నీ జీవితం అంతా మాధుర్యంగా నువ్వు మార్చబడతావు. కొట్టు చప్పట్లు గట్టి యేసయ్యకి. చేదు అనుభవాలలో నుంచి ఒక మధురమైన అనుభవంలోనికి నువ్వు మార్చుకోగలవు. ఒక్కటి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఈ శరీరము అనేటువంటి ఈ భూమిలో చేదైనటువంటి వేరు నాలో ఏదైనా మొలుస్తుందా? నాలో ఏమైనా మొలుస్తుందా? ఈ ఒక్కటి నువ్వు ఆలోచించగలిగితే ఇక నీ బ్రతుకు, నీ జీవితము, నీ కుటుంబం అంతా కూడా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక, ఒక మధురమైనటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళగలవు. ఒక మాధుర్యాన్ని నువ్వు అనుభవించగలవు. ఒక తీపిదనాన్ని నువ్వు అనుభవించగలవు. రూతు అత్తైనటువంటి నయోమి బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళి జరగకూడిన నష్టాన్ని జరగకూడిన అనర్థము జరిగించుకొని
జరగకూడని ప్రాణ నష్టము జరించుకొని భర్తను కోల్పోయి 2 కుమారులను కోల్పోయి ఎలా తిరిగి వస్తుందో తెలుసా? చేదైనటువంటి బిడ్డగా తిరిగి వస్తుంది. ఆమె అంటది, రూతు గ్రంథంలో ఈ మాట అంటది, నన్ను నయోమి అని పిలువమన్నదా? పిలువద్దు. ఎందుకు? నాలోనే తీపిదనం అంతా వెళ్ళింది, నాలో ఆ మాధుర్యం లేదు, నా బ్రతుకు చేదుగా మారింది. 7 రకాలైన చేదు అనుభవాలు నేను మోయాబు ప్రాంతంలో నా కళ్ళతో నేను చూశాను. నా జీవితంలో నెమ్మది లేదు, నా జీవితంలో శాంతి లేదు, నా జీవితంలో సమాధానం లేదు, నా జీవితంలో మాధుర్యము లేదు. నా బ్రతుకంతా ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందంటే కుక్కలు చింపిన విస్తరాకు. సమృద్ధి కలిగినటువంటి బెత్లెహేములో నుంచి చేదైనటువంటి చేదును అలవాటు చేసేటువంటి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి బాగుపడ్డదా? అక్కడికి వెళ్ళి సుఖపడిందా? అక్కడికి వెళ్ళి దీవించబడిందా? అక్కడికి వెళ్ళి ఆశీర్వదించబడిందా? అక్కడికి వెళ్ళి లాభం సంపాదించుకుందా? లేదో. ఏమైందయ్యా అక్కడికి వెళ్ళి అంటే తన జీవితం అంతా, తన కుటుంబం అంతా ఎలా మారిందో తెలుసా? చేదుగా మారిపోయింది. చేదు. ఎప్పుడు ఈ చేదైన వెరడిలో మొలుస్తుందయ్యా అంటే దేవుణ్ణి వదిలిపెట్టి తిరుగుతున్నావు, మందిరాన్ని వదిలిపెట్టి తిరుగుతున్నావు, సేవకుని వదిలిపెట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, ఉపదేశాన్ని వదిలిపెట్టి, గద్దింపును వదిలిపెట్టి, క్రమము కలిగిన భక్తిని వదిలిపెట్టి ఎప్పుడైతే నీ ఇష్టానుసారమైన మార్గంలో నువ్వు నడవగలవో, నీ సొంత నిర్ణయాలను నువ్వు తీర్చుకోగలవో, నీ సొంత ఆలోచనల చొప్పున నువ్వు అడుగులు వేసి వెళ్ళగలవో, ఆ మరుక్షణము ఈ చేదైన వేరు నీలో మొలవటం స్టార్ట్ అయిపోతుంది, మొలిచేస్తుంది. హల్లెలూయా. ఎవరయ్యా సైతాన్? కౌన్? ఎవరో సెల్లింపించింది. స్విచ్ ఆఫ్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ చేసి రాకుండా పక్కన వాళ్ళకి ఇచ్చేయండి. మీకు తెలియకుండా కొన్ని సైతాన్లు వస్తుంటాయి సంఘంలోకి. అందుకే నా జాగ్రత్తలో నేనున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక క్రమము కలిగిన భక్తికి మీరు అలవాటు పడుదురుగాక. ఆమేన్. కొంతమంది చెప్తుంటే విన్నా, ఏమనంటే, అన్నా ఖచ్చితంగా సంఘంలో ఇంత క్రమంగా ఉండాలా? మా ఊర్లో సంఘం మేము ఏం చేస్తేనే మా పాస్టర్ పట్టించుకోడే. పెద్ద మందిరం, బయట టెంట్లేస్తారు, లోపల జరిగేది లోపల జరుగుతుంటుంది. టెంట్ల కింద కూర్చొని మేము సెల్ఫీలు దిగుతుంటాం. ఎట్టా ఎందుకంట? దీని అర్థం ఏంటో తెలుసా? మేము చిన్నప్పుడు బయటికి పోవాలంటే, బాత్రూమ్ పోవాలంటే ఏం అడిగేవాళ్ళం తెలుసా? ఇలా ఉన్న వేళ్ళను ఇలా పెట్టేవాళ్ళం. ఫోటో అంటే ఎందుకో, ఏమొచ్చినాయి వీళ్ళకి? ఏమి జనాలో ఎలా తయారైపోతుందో ఏం కథో బాగుపండి కాదు అది. చెప్పాను కదా, మొరగలేని కుక్కలవి. కళ్ళ ముందు తప్పు కనిపిస్తుందా? మొరగవవి. అమ్మో మొరుగుతుంది.
మమ్మల్ని కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తారేమో, మాకు రావాల్సిన జీతాలు ఇవ్వరేమో, నీకెందుకయ్యా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నీ పని నువ్వు మొరుక్కొని పోయా అంటారేమో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పకూడదు ఆ విషయాలలో, ఇంకా ఎక్కడ ఏంటన్నా అడగొద్దు. నాకు జ్ఞానం ఉన్న వాళ్ళైతే పక్కన క్యాచ్ చేస్తారు. హల్లెలూయా. బయట కూర్చొని మేము ఏం చేస్తున్నా ఏం పట్టించుకో. చెల్లులో పబ్జి గేమ్ ఆడుతున్నా, చెల్లులో టిక్ టాక్లు చేస్తున్నా, అక్కడ కూర్చుని అందమైన అమ్మాయిని ఫోటో తీస్తున్నా, పట్టించుకోరు. సంఘంలోనికి ఇటువంటి వ్యతిరేకతలు రావటానికి పరిశుద్ధాత్ముడు అంగీకరించబడడు. ఎందుకనగా పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించబడుతున్న సంఘాలలో ఆయన క్రమము నిత్యము, ఆయన భయము నిత్యము మీ గుండెల్లో స్థిర నివాసము చేయునుగాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుద్దాం. కనుక ప్రియులారా, మధురమైన జీవితం కాస్త చేదైనటువంటి జీవితంగా మార్చుకొని నయోమి తిరిగి బెత్లెహేముకు వచ్చేసింది. బెత్లెహేములో తిరిగి ఆమె జీవితం మాధుర్యంగా మార్చబడింది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వినండి జాగ్రత్తగా. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, చేదైన వేరు ఎక్కడ నీలో మొలుస్తుందో ఒక్కసారి ఆలోచన చేయి. ఈ వేరు నీలో ఉంచుకొని నువ్వు ఎక్కడ స్థిరపడలేవు, స్థిరంగా ఉండలేవు. ఈ చేదైన వేరు నీలోనున్న సమస్త శరీర అవయవాలకు ప్రాకిపోయి నిన్ను ఒక విషపు మనిషిగా చేస్తుంది. ఏంటి చేదు? బాగా వినండి, ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఇంకా అర్థం కావడానికి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ వాళ్ళు, మాకు కోళ్ళు ఎక్కువ. ఎంతమందికి ఉన్నాయి కోళ్ళు ఇక్కడ? కోళ్ళు పెంచుకున్న వాళ్ళు తెలీదా? కోడిని చూసినారమ్మా? థ్యాంక్ యూ, వందనాలు, అందరికీ వందనాలు. రైట్, వినండి జాగ్రత్తగా. కోళ్ళు ఎక్కువ ఉన్నాయి మాకు. అయితే మా ఇంట్లోకి ఎవరు రాకూడదు. ఇంకా ఎవరు వస్తే వాళ్ళు పట్టుకో కొష్టపడేసే. దాని చుట్టూ తిరిగి 2-3 సార్లు, ఒక రెండు రౌండ్లు వేస్తా. 3వ రౌండ్కి ఈ చేత రాళ్ళు, ఈ చేత కట్టెలు పట్టుకుంటా. తిరగనుగా కోడి అనవసరంగా తగులుతుంది, అదే గిజగిజ తనకాడ వస్తుంది. అట్ట పట్టుకుంటుంది కోళ్ళు. రైట్, ఏం జరిగిందయ్యా? తీసుకొచ్చి అల్లాహు అక్బర్, మా డాడీ ఎర్ర టవల్ని ఎత్తిరేసుకొని గొంతులో ఒక 3 చెమ్ములు, ఆ 3 చెమ్ములు కాదు 3 సార్లు దాన్ని నోరు వికిట్లా 3 సార్లు నీళ్ళు పోసి లోపల ఏదో చదివి కసక్కిన గొంతుకే దింపుతాడు. ఒకసారి గొంతు కోసింటే గొంతు కోసి రక్తం వస్తుంది, లేచి చించుకొని రూపుతుంది కోడి. ఏందో తెగాలంట, లోపల స్వరం తెగాలంట. తెగలే అది, మెడకాయ ఎలవని అది ఉరుకుతుంది. ఏంది నేను అటురుకుతుంది అంటే, ఒక పడకరా దాన్ని స్వరం తెగలేరా? గమనించండి. మళ్ళీ దాన్ని పట్టుకొని వచ్చి, నీకు కోసేది రాదు అని చెప్పి నేను తీసుకొని మెడకాయని తీసేసిన. తలకాయ విందాక ఇంకా స్వరాలు గిరాలు ఎందుకుగా, తుట్టాక తలకాయ పోతే ఒరా అట్ట కాదురా. దాన్ని కాల్చేటప్పుడు దాన్ని ముక్కును పట్టుకొని, దాన్ని కాళ్ళు పట్టుకొని కాల్చడానికి పట్టుకోవాలంట. ఆ మెడకాయ ఒక్కరోజు దింపాలంట. మరి ఏది తెగింది, కోచి వీలేసి ఉరుకుతుంది ఇది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వినండి జాగ్రత్తగా. అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత నేను మా డాడీ లేకపోతే మా బాబాయ్లు కూర్చొని నీట్గా చూస్తుంటా. కోసేది రాదు నాకు, చూస్తుంటా. చూస్తూ ఇక్కడ నుంచి దాన్ని ఇట్లా
పట్టి తీస్తే లోపల ప్రేగులు, లివరు, గుండెకాయ, దాని కింద ఒక పచ్చదనముతో ఇదిగో ఇంత ఉంటుంది. ఏంటి ఇదని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇది చేదుబుడ్డ. ఏంటంటే చేదుబుడ్డ. వాళ్ళు అన్నారు, దాని దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్తగా కటింగ్ చేస్తున్నాడు. ఎందుకున్నానంటే, రే పొరపాటున ఇది గనక తెగి డ్యామేజ్ అయిందనుకో, ఈ నాటుకోడే మనం తినలేం, పనికిరాదట. కాబట్టి ఏం చేస్తాడు, అది ఆ లివర్కు ఆనుకునే ఉంటుంది. కొంచెం దాంతో పీకులాట ఎందుకు రాని చెప్పేసి మా నాన్న ఏం చేస్తాడంటే, మా బాబాయ్ వాళ్ళు, నాన్న వాళ్ళు కొంచెం లివర్ చేతికే ఇచ్చేసి దానికే ఇచ్చేసి ఆ నుంచి సైడ్ కోసేస్తారు. దాంతో ఎందుకు తలకాయ నొప్పి? పొరపాటున దిగిందనుకో, నువ్వు ఉరికి బుసబోసి పట్టుకునే ప్రయాసల్లా వ్యర్థమే. నేను నెత్తిన టవల్ వేసుకుని దాని గొంతులు 3 సార్లు నీళ్ళు కోసిది వ్యర్థమే. బొచ్చూసి కాల్చి అన్ని వ్యర్థమే. ఎందుకు వచ్చి తలకాయ నొప్పి? ఒక రవ్వ ఆ లివర్ని దానికి ఉండిచ్చి పక్కన పడేసే. అది తెగి దానిలో ఉన్న చేదు అంతా ఆ కూరకు, ఆరోగ్యకరమైన ఆ కూరకు పొరపాటున ఆ చేదుగుడ్డ పగిలి తెగితే అది తిన్నీకి పనికిరాదట. నిజమేనా? చెప్పండి పెద్దలు, నిజమేనా? ఓకేనా? తప్పేముందా? ఆలోచన చేయి. చేదుకు ఉన్నటువంటి స్వభావం, ఈ చేదైనది ఎక్కడ నీలో ఉన్నా, కోడిలో ఉన్న చేదు పొరపాటున కొంచెం డ్యామేజ్ అయితే ఆ కోడిలో ఉన్న సమస్త శరీర అవయవాలు, ఒక మనిషికి ప్రయోజనకరమైన ఆరోగ్యకరమైన ఆ ఉత్పత్తి, ఆ మాంసం అంతా చెడిపోతుంది. తినటానికి వీలుకరంగా ఉండదు, ప్రయోజనకరంగా ఉండదు, దీవెనకరంగా ఉండదు. కారణం చేదు. ఇదే మాట పౌలు మాట్లాడుతున్నాడు. ఓ దైవ జనాంగమా, ఓ హెబ్రీయులారా, దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విను. నేను భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావు, ప్రార్థనకి వెళ్తున్నాను అనుకుంటున్నావు, వాక్యాలు ధ్యానిస్తున్నాను అనుకుంటున్నావు, ఎన్నో స్పాన్సర్లు చేస్తున్నా అనుకుంటున్నావు, అర్పణలు, దశమ భాగాలు వగైరా ఎన్నో చేస్తున్నా అనుకుంటున్నావు. కానీ నీలో ఉన్న చేదు, ఆ చేదు తీసివేసుకోవటానికి నువ్వు ఇష్టపడుకుంటున్నావు. తద్వారా వచ్చేటువంటి నష్టం ఏంటో తెలుసా? ఆ చేదు నీలో మొలిస్తే, ఉంచుకుంటే, శరీర సంబంధమైన ఆ కోడిలో ఉన్న చేదు మనిషికి ప్రయోజనకరమైన మాంసాన్ని అంతా ఎలా చేదు చేసి దాన్ని పడేయటానికి మాత్రమే పనికొస్తుందట. కాదు, మనలో ఉన్న ఈ చేదు, ఈ చేదైన వేరు, దాని స్వభావమే సమస్తమైనటువంటి మంచిని చేదుగా మార్చేస్తున్నది. నీలో నాలో ఉన్నటువంటి చేదు వేరు, ఇది మొలిచి పెరిగి పెద్దయిందా, నీలో పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్న ఈ దేహాన్ని, ఈ ఆలయాన్ని ఏం చేస్తుందో తెలుసా? పరిశుద్ధాత్ముడు నివసింపటానికి యోగ్యకరము లేని ఒక చేదైన బిడ్డగా నిన్ను చేసేస్తుంది. ఒక చేదు అనుభవాలే నీ బ్రతుకంతా నువ్వు చూడగలవు. ఎందుకు నీ జీవితాన్ని మకరందముగా, మాధుర్యకరంగా మార్చగలిగిన దేవుడు ఆ చేదును చూసి నీలోనికి రాలేకపోతున్నాడు. నీలో ఉన్న చేదైన స్వభావం, మనలో ఉన్న చేదైన బ్రతుకు, సంవత్సరాల తరబడి మందిరాలకు వస్తాం, సంవత్సరాల తరబడి దేవుని వాక్యాన్ని వింటాం,
బాప్తిసాలు తీసుకుంటాం, బల్లారాధనలో పాల్గొంటాం. కానీ ఎక్కడో నీలో చేదు, ఆ కొంచెము చేదు నీలో ఉన్న సమస్త శరీర అవయవాలను డ్యామేజ్ చేస్తుంది, పాడు చేస్తుంది, పతనం చేస్తుంది. చివరికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోవటానికి, ఉపయోగించుకోవటానికి, ఆయన పనిని చేపించుకోవటానికి ఒక యోగ్యత లేని, అర్హత లేని, ప్రయోజనము లేని ఒక నిష్ప్రయోజకరమైన పాత్రగా నువ్వు మిగిలిపోవాల్సిందే. అలాగా చేదైన వేరు నీలో నుంచి నువ్వు తొలగించుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలముగా వాడుకోవడం మొదలు పెడతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా వేసాయి. లైవ్లో ఉన్న బిడ్డలో చేదైన వేరును తీసివేసుకోగలిగితే, ఈ ఉపదేశము ద్వారా, ఈ వాక్యము ద్వారా నీలో ఉన్న చేదు నీ శరీర అవయవాల్లో నుంచి తొలగించుకోగలిగితే ఇక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. ఆమేన్. బాగా విను. మందిరాలకు వస్తూ, వాక్యాలు వింటూ, ఉపదేశాన్ని వింటూ, పరిచర్య చేస్తూ, దేవుని పనిలో పాలు పంపులు పొందుతూ, ఈ చేదు నాలో ఎవ్వరికి తెలియదులే అని నిన్ను నీవు కప్పి పెట్టుకుంటున్నావు. నాలో చేదు వేరు మొలుస్తుందన్న విషయం ఎవ్వరికి తెలియదు. ఎస్, మందిరంలో సేవ చేస్తున్నటువంటి ఏలి కుమారులు, వారిలో ఉన్న చేదు, మేము చేస్తున్న ఈ రహస్య పాపములు ఎవ్వరికి తెలియదు. మందిరమునకు వస్తూ సంఘములో పరిచర్య చేస్తున్న వాళ్ళతో మేము ప్రవర్తిస్తున్న విధానం ఎవ్వరికి తెలియదు అనుకున్నారు. సంఘానికి వచ్చే బిడ్డలతో, పరిచర్య చేస్తున్న బిడ్డలతో మోహపు చూపులు కలిపారు, పాపపు స్వభావము చేస్తున్నారు, వ్యభిచారము చేస్తున్నారు. ఎక్కడ జరుగుతుంది? సంఘములో. ఎస్, ఈరోజు చాలామంది ఈ మందిరాలను ఎలా వాడుకుంటున్నారో తెలుసా? ఇది లవర్లకు ఎక్కడ కూడా అనుమానము లేనటువంటి స్థలం ఇది. ఎక్కడికి వెళ్తున్నావే మమ్మీ? ప్రేయర్కి. ఎక్కడికి వెళ్తున్నావురా డాడీ? ప్రేయర్కి. అదేంటి, పాడుతున్న పోదాం రారా అని కాళ్ళు ముక్కినా, వానికి కడుపు ముక్కినా ఎన్నడు రాడే. అయ్యి బాబోయ్, నా కొడుకును, నా బిడ్డను దేవుడు మార్చేశాడని తల్లి మురిసిపోతుందిరా. అమ్మా, వాడు నీ మీద ప్రేమతో, ఆమె నీ మీద ప్రేమతో కాదు, వాని జీవిత భాగస్వామి మందిరానికి వస్తుంది. యవన కాలంలోనే ఒకడు, ఏరా రావటానికి కూడా, మాట్లాడటానికి కూడా భయపడతాడు. వాళ్ళ అమ్మ వచ్చేరి, అన్న పిలుస్తున్నాడు వెళ్ళరా అంటే, వచ్చి అన్న చెప్పన్న అంటే, మందిరానికి వెళ్ళొస్తున్నావురా, ఆదివారం ఇప్పుడు ఎందుకు అలా ఉంటావు అంటే, నేను మందిరానికి వెళ్తాన్నా. మందిరానికి వెళ్ళడం కాదన్నా, బాప్తిసము కూడా తీసుకున్నా. అవునా? బాప్తిసం తీసుకున్నా. ఎందుకు తీసుకున్నావురా? బాప్తిసం యొక్క విలువ ఏంటిరా? ఏమో తెలుసుకుని బాప్తిసం తీసుకున్నావురా? అదెలా నాకు తెలియదన్నా. భయపడుతూ చెప్తున్నాడు. లేదన్నా. ఎందుకు తీసుకున్నావు? నీకు ఇచ్చింది ఎవరు అంటే సేవకుడే. ఎందుకు బాప్తిసం తీసుకున్నావునంటే, నిన్ను ప్రేమిస్తున్నా నా ప్రియురాలు బాప్తిసం తీసుకున్నదన్నా, అందుకు నేను దానికోసం బాప్తిసం తీసుకున్నా. చర్చికి ఎందుకు వెళ్తున్నావురా? బాప్తిసం తీసుకున్న రోజు నుంచి అది చర్చికి వస్తుంది, నేను దాన్ని చూనికి చర్చికి వెళ్తున్నా. అది లేకుంటే ప్రార్థనకు పోను. అది వచ్చి యాన్న ముసుగు, ఎందుకంటే ముసుగులో కాంటారు కదా, అందరూ ముసుగేసుకుంటారు కదా. అప్పుడు ఒక పాట నాకు ఎందుకున్నా బోల్ రాసినాడా పాట. ఏం పాట? నీవు కనిపించని రోజునా. అయ్ బాబోయ్, ఈ పాటలు ఇట్లా కూడా పాడేస్తున్నారా? ఎవరు కనిపించని రోజున?
అది ప్రేమించిన ప్రియురాలు కనిపించని రోజున అర్థమవుతుందా? ఈరోజు సంఘాలను ఎలా వాడుకుంటున్నారో తెలుసా? నాశనకరమైన వాటి కొరకు. సంఘాల్లో జరగకూడనివి జరుగుతున్నాయి. సంఘాల్లో, సంఘ బిడ్డల్లో, సంఘానికి వస్తున్న వారిలో చేదైన వేర్లు మొలుస్తున్నాయి. ఇది నిన్ను, నీ జీవితాన్ని పాడు చేసి నిన్ను విషపు మనిషిగా, ఒక శపితమైన కుటుంబముగా, ఒక శపితమైన బిడ్డగా నిన్ను మార్చక తోలికే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆ చేదైన వేర్ను నువ్వు వేర్లతో సహా పెకిలించుకుంటే నా సరాసరి ఈ ఉపదేశము ద్వారా. ఈరోజు చాలామంది సంఘానికి వచ్చే బిడ్డలు, సంఘములో అపవిత్రత, పైకి ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, పైకి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, కానీ వీళ్ళలో కామపు తత్వం, వ్యభిచారపు తత్వం, ఏలీ యొక్క ఆత్మలు పనిచేస్తున్నాయి సంఘాల్లో. హోఫ్ని, ఫినెహాస్ ఏం చేస్తున్నారయ్యా? సంఘానికి వెళ్తూ ఎవ్వరికి డౌట్ రాకుండా సంఘంలో పరిచర్య చేస్తున్నాం, సంఘంలో దేవుని పని చేస్తున్నామని చెప్పుకుంటూ క్రమము లేని పనులు చేస్తున్నారు. సంఘానికి వచ్చేటువంటి బిడ్డలతో అక్రమ సంబంధాలు, అన్యాయమైన సంబంధాలు. ఎందుకు? లోపల చేదు ఉంచుకొని ఇక్కడ నువ్వు పరిచర్య చేయలేవు. లోపల చేదైన వేరు ఉంచుకొని నువ్వు ప్రభులో స్థిరపడలేవు. లోపల చేదైన వేరు ఉంచుకొని సేవకుడితో ఉండలేవు. లోపల చేదైన వేరు నీలో తీసివేసుకోకుండా నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రభు చెంతకు నువ్వు చేరలేవు. ఎంతోమంది అండి వివాహమైన దంపతులు మందిరానికి వచ్చి బ్రదర్ అనుకుంటూ, మందిరానికి వచ్చే సిస్టర్ అనుకుంటూ కామపు చూపులు, వ్యభిచారపు చూపులు, అక్రమ సంబంధాలు ఎక్కడ జరుగుతున్నాయి? సంఘములో. అందుకే హెబ్రీ సంఘానికి పౌలు రాస్తున్నాడు, హెబ్రీ సంఘమా, నీలో చేదైన వేరు మొలుస్తుంది, అక్రమమైన వేరు మొలుస్తుంది, క్రమము కాని వేరు మీలో మొలుస్తుంది. మీ జీవితం పాడు కాకముందే, మీ జీవితం పతనం కాకముందే, నీవు, నీ కుటుంబము ఒక విషపు స్వభావం కలిగి నిన్ను నీవు పాడు చేసుకోక మునిపే ఈ ఉపదేశము ద్వారా నీలో ఉన్న చేదును తొలగించుకోగలిగితే నిన్ను బహుతరముల వరకు నేను ఆశీర్వదించే దేవుడినై ఉన్నాను. కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘాలలో జరుగుతున్నటువంటి విషపు పనులు. అందుకే సంఘానికి వచ్చిన నీలో కొన్ని కత్తిరించబడాలి. దైవ సేవకునికి దేవుడు కొన్ని ఉపకరణాలు ఇచ్చాడు సంఘంలో పనిచేసేవానికి. వాటిలో కత్తెర. ఎందుకోసమయ్యా ఈ కత్తెర అంటే, బలిపీఠం పైన ఉన్నటువంటి ఆ దీపస్తంభం మీద ఉన్నటువంటి ఆ దీపాలు ఎందుకో వెలగటం లేవవి, ఎందుకో ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఏం చేయాలి? అప్పుడప్పుడు కత్తిరిస్తుండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ పాత స్వభావాన్ని కత్తిరిస్తే అవి మరింత దేదీప్యమానంగా వెలుగుతాయంట. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కత్తిరించబడాలి. సంఘానికి వస్తున్న నీలో నాలో, సేవ చేస్తున్న నీలో నాలో ఆ సేవకుడా, కోరికలు కత్తిరించబడాలి, శరీరాశలు కత్తిరించబడాలి, నేత్రాశలు కత్తిరించబడాలి, జీవపు డమ్మము కత్తిరించబడాలి.
ఈ చేదైన వేరు కత్తిరించబడకుండా నువ్వు బాప్తిసాలు తీసుకున్నా, బల్లలు సమీపించినా, అర్పణలు అర్పించినా ప్రయోజనము శూన్యమే. ఎందుకో తెలుసా? వీడు కోరికలను కత్తిరించబడినటువంటి వ్యక్తి. ఈమె కోరికలను కత్తిరించుకోలేటువంటి బిడ్డ. మానవ శరీరంలో ఎన్నో కోరికలు కలుగుతాయి, కానీ కలిగే ఆ ఉద్రిక్తత, కలిగే ఆ కోరికలు, యవన కాలంలో కలిగేటువంటి ఆ భయంకరమైన ఆటుపోట్లను, వీటిని నువ్వు కత్తిరించగలిగితే దైవ సేవకుడు వీటిని పెకలించాలి. ఇర్మియా ఈ చిన్న వయసులో నేను అభిషేకించుకునేది ఎందుకో తెలుసా? నేను నిలబెట్టుకునేది ఎందుకో తెలుసా? నిన్ను వాడుకుంటున్నది ఎందుకో తెలుసా? అనేకులలో ఈ చేదైన వేర్లు ఉన్నాయి, వాటిని నువ్వు పెకలించాలి. కొట్టు చప్పట్లు కట్టి వేసాయి. వాటిని తొలగించాలి, వాటిని ఖండించాలి, కూకిటి వేళ్ళతో సహా వాటిని పిరికివేయాలి. అపవాది క్రియలను విరగొట్టాలి. విరగొట్టుటకు, కట్టుటకు, నాటుటకు జనముల మీద నేను నీకు అధికారం ఇస్తున్నా. ఈరోజు ఎంతోమంది దైవ సేవకులు, అందరూ కాదు కొందరు, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి కోరికలు కత్తిరించాలి అంటే మొట్టమొదటగా నీవు నేను కత్తిరించబడిన వారమై ఉండాలి. కోరికలు చంపుకున్న వారమై ఉండాలి. శరీరాశలు, నిద్ర, తిండి వగైరా వగైరా ఏవైనా సరే, ఒక బోధిస్తున్న నీవైనా నేనైనా, ఈ బోధ వింటున్న నీవైనా బోధిస్తున్న నేనైనా, ఈ చేదైన వేర్లు కత్తిరించబడకపోతే దీని ద్వారా మనిషి అంతా కూడా చేదు స్వభావంలాగా మారిపోతాడు. విషపు స్వభావం కలిగి ఉంటాడు. కనుక ప్రియులారా, ఈ మధ్యకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట. మందిరానికి వెళ్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, కానీ హెబ్రీ సంఘంలో ఉన్న హెబ్రీలతో పౌలు మాట్లాడుతున్నాడు. ఒక హెబ్రీయుడు హెబ్రీలతో మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? మీలో చేదైన వేర్లు ఉన్నాయి. ఆ చేదును కత్తిరించుకో, ఆ చేదును తీసేసుకో. ఆ చేదైన వేరు నీలో నుంచి తీసివేయబడకపోతే దానివల్ల నష్టపోయేది ఎవరో తెలుసా? దానివల్ల దెబ్బలు తినేది ఎవరో తెలుసా? ఎవరు తెలుసా? చేదును తమలో ఉంచుకున్న వాళ్ళే. ఎందుకు దేవుడు ఈ ఆయుధాన్ని మాకు ఇచ్చాడు? ఎందుకు ఇర్మియాతో మాట మాట్లాడుతున్నాడు? విరగొట్టుటకు, కట్టుటకు, పెకలించుటకు, పెళ్ళగించుటకు నీకు అధికారం ఇచ్చానయ్యా, నీకు అధికారం ఇచ్చా. నువ్వు బోధిస్తున్నటువంటి బిడ్డలు, యెరూషలేము ప్రజలు, దేవుని పిల్లలుగా చలామణవుతున్న వారు తమలో చేదైన వేరును ఇంకా ఉంచుకున్నారు. ఆ చేదైన వేరు తమలో ఉంచుకొని ఆ చేదును కప్పి పెట్టుకొని ఎక్కడికి వస్తున్నారు? దేవుని మందిరమునకు వస్తున్నారు. ప్రార్థన చేయడానికి వస్తున్నారు. వాక్యాన్ని వినడానికి వస్తున్నారు. అందుకే సంవత్సరాల తరబడి వాక్యాలు వింటున్నావు. ఎందుకో తెలుసా? నిద్రపోవడానికే వాక్యాలు వింటున్నావు. ఎందుకు నీ జీవితం అంతా చేదుగా మారింది, చేదు అనుభవాలతో ఉందంటే కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న చేదే. సిగ్గు లేకుండా నేను క్రైస్తవురాలు చెప్పుకుంటున్నావు. ఇదిగో ఏలి కుమారులు చేసినట్టు చేస్తున్నావు. మందిరానికి వస్తావు,
బయటికి వెళ్ళి అక్రమ సంబంధాలు, మందిరంలో ఇంకా బరి తెగించినారండి, ఇంకా బరి తెగించి. ఇదిగో వీళ్ళ ఆత్మలే, ఇప్పుడు వీళ్ళ ఆత్మలే ఇంకా బరి తెగించినారు. అక్కడెక్కడ ఎందుకు మందిరమే లేదు. నిన్ను పాడు చేస్తున్నది దేవుడు కాదు, నిన్ను పాడు చేస్తున్నది సంఘం కాదు, నిన్ను మరణానికి అప్పగిస్తున్నది దేవుడు కాదు, నిన్ను రోగాలకు అప్పగిస్తున్నది దేవుడు కాదు. నీలో ఉన్న చేదు, నీలో ఉన్న చేదు, నాలో ఉన్న చేదు, మనలో ఉన్న చేదు. సంఘంలో మందిరానికి వచ్చే బిడ్డలు ఎలా ఉండాలో అలా ఉండక అన్యాయాలు, అక్రమాలు, అక్రమ సంబంధాలు, వాయు వరస లేని బ్రతుకులు, చిన్న పెద్ద తేడా లేని బ్రతుకులు, ఎంత ఘోరంగా బ్రతుకుతున్నారండి. పైకి ఎవరిలో దేవుని పిల్లలట, చేదును తీసి వేసుకోలేని దేవుని పిల్లలట. పాత నిబంధన గ్రంథంలో ఆ ఇశ్రాయేలు ప్రజలు ఇలాగే పాడైపోయారయ్యా, పతనమైపోయారయ్యా. కానీ మీరు అలా కావటానికి వీల్లేదని హెబ్రీయులతో పౌలు మాట్లాడుతున్నాడు. ఏమని? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. ఇంకా పైపర్లు సరక్ 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 అని వినిపిస్తున్నాయి. పేజ్ నెంబర్ ఇప్పుడు అన్నది అండి. రెండు 208 రైట్. మీలో ఎవడైనను అనగా సంఘంలోకి వస్తున్న మీలో ఎవడైనను, బయట లోకస్తుడు, మందిరానికి రానివాడు, దేవుణ్ణి ఎరగనివాడు, బాప్తిసము తీసుకుని వాడైతే వాడిలో ఒక్క చేదని వేరు కాదు, ఎన్నో ఎన్నో ఎన్నో. కానీ ఇక్కడ పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సంఘంలో ఉన్న మీలో, సంఘంలో ఉన్న ఎవడైనా, సంఘంలో ఉన్న ఏమైనా, ఏ సహోదరైనా ఏ సహోదరుడైనా, ఎవడైనను దేవుని కృపను పొందకుండా పోదురేమోనని చేదైన వేరు, నోట్ ఇట్, చేదైన వేరు ఏదైనా నీలో నాలో మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నటువంటి ఏషాబు లాంటి భ్రష్ట మనస్సు కలిగిన వాడు, వ్యభిచారి అయినా మీలో ఎవడైనా ఉండునేమో అనియు. అది సంఘానికి వస్తున్న సంఘ బిడ్డలారా, సంఘానికి వస్తున్న దైవ జనాంగమా, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా? నేను దేవుని బిడ్డను, బాప్తిసం పొందినటువంటి దానను, బాప్తిసం పొందినటువంటి వాడను, ఇది నాకు తగదు, ఇవి నాకు తగవు అని ఏవైనా నిన్ను నీవు జాగ్రత్త పరుచుకుంటున్నావా? నిన్ను నీవు సరి చేసుకోగలుగుతున్నావా? చేదైన వేరు నాలో ఎక్కడైనా మొలిచి నన్ను పాడు చేస్తుందా? చేదైన వేరు నాలో మొలిచి ఎక్కడైనా నన్ను పతనం చేస్తుందా? చేదైన వేరు నాలో మొలిచి నాలో ఉన్నటువంటి సమస్త అవయవాలను చేదుగా, విషపు మనిషిగా, దేవుడు వాడబడలేని ఒక బలహీనమైన పాత్రగా నాకై నేనే తయారైపోతున్నానేమోనని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా?
క్రమము తప్పకుండా మందిరానికి వచ్చేవాడు అయితే ఈ జాగ్రత్తలు నీలో ఉంటాయి. హల్లెలూయా. అమావాస్యానికి ఒకసారో పుణ్యానికి ఒకసారో ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, దయ్యాలు తరుముతున్నప్పుడు, రకరకాలైనటువంటి పరిస్థితి కలిగినప్పుడు సుట్టం సూపులాగా అలా వచ్చి అలా వెళ్తే ఎలా నిన్ను నీవు జాగ్రత్త పరుచుకోగలవో. లైవ్లో ఉన్న బిడ్డలు వింటున్నారా జాగ్రత్తగా? పౌలు మాట్లాడుతున్నాడు, అయ్యా ఎక్కడైనా చేదని వేరే నేను మలిచినేమో చెక్ ఇట్, ఒకసారి చెక్ చేసుకో. లోకంలో ఉన్నప్పుడు ఒకటి కాదు అనేక రకాల చేదైన వేర్లతో ఇక్కడ బోధిస్తున్న నేను, వింటున్న మీరు యజమానుడు వాడుకోలేని ఒక శపితమైన పాత్రగా మిగిలిపోయాం. ఈ చేదు పుట్ట పగిలి నీవు నేను ఇక చచ్చి నరకానికి వెళ్తామని దేవుడి కరుణించి కటాక్షించి క్షమించి ఆయన ఆవరణలోకి తెచ్చుకొని నేను నాటుకున్నాడు. కొట్టు చప్పట్లు కట్టి యేసయ్యకి. ఆ సిలువలో బలియాగమై తన విలువైన యవన ప్రాయపు రక్తాన్ని, ప్రాణాన్ని నీ కొరకు చిందించి ఆ ప్రాణాన్ని పెట్టింది ఎందుకో తెలుసా? నీలో నాలో ఉన్న చేదును చంపటానికి. ఆమేన్. నీలో నాలో ఉన్న ఆ చేదైన స్వభావాన్ని, ఆ వేరును పెకలించాడు కూకుడి వేళ్ళతో. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఇంకా ఎలా ఉండాలి మనము? మరలా చేదైన వేరు మనలో మొలవనివ్వకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడమంటున్నాడు అక్కడ. పడ్డామా జాగ్రత్త? లేదు. ఆ చేదు పగిలి నీవు నేను మరణపు నరకపు పొలిమేరలోనికి వెళ్ళాల్సిన మనల్ని తన ప్రాణముతో విమోచించి తన రక్తముతో మనల్ని కొని ఆ చేదునంతా కడిగి ఇక నిన్ను నన్ను మందిరం ఆవరణలో నాటుకున్నాడు. నాటుకున్న నీకు నాకు నిత్యము జాగ్రత్త పడాల్సింది ఏంటో తెలుసా? నాలో చేదైన వేరు మనవకూడదు. ఆమేన్. హల్లెలూయా. చేదైన వేరును మొలపించేటువంటి ఒక సత్తువ లేనటువంటి భూమిగా నేను ఉండకూడదు. సారము లేని భూమిగా నేను ఉండకూడదు. ఒక సత్తువ కలిగిన భూమిగా, సారవంతమైన భూమిగా, చేదైన వేరు ఏది నాలో మొలవనివ్వకుండా యజమానుడు వాడుకునే ఒక బలమైన సాధనముగా ఇక నేను ఉండాలని మనం ఏం చేయాలట? జాగ్రత్త పడాలంట. ఉందా ఈ జాగ్రత్త మందిరానికి వెళ్తున్న నీలో? ఉందా ఈ జాగ్రత్త మందిరానికి వస్తున్న మనలో? ఏదో అలా వస్తున్నావు, అలా వెళ్తున్నావు. ఏదో ఆదివారం అట ఇంటికాడుంటే మా అమ్మ పోడు తట్టకలేక వచ్చిన మందిరానికి అలాంటి వారు ఉన్నారు. ఇంటికాడుంటే మా నాయన పోడు తట్టకలేక వచ్చిన మందిరానికి అలాంటి వారు ఉన్నారు. ఇంటికాడుంటే నా భార్య పొడు తట్టకలేక వచ్చిన, నా భర్త పొడు తట్టకలేక వచ్చిన. నీ భార్య కోసమో, నీ భర్త కోసమో, నీ పిల్లల కోసమో, నీ బంధువుల కోసమో, నీ సేవకుల కోసమో కాదు నువ్వు మందిరంలోకి అడుగు పెట్టవలసిందే. నీలో నాలో ఉన్న చేదైన వేరును తొలగించి, నీలో నాలో ఉన్న పాపపు స్వభావాన్ని పెకలించి నేను ఒక మధురమైన వ్యక్తిగా మార్చాడు చూడు. ఆయన కొరకు నువ్వు దేవుని గుమ్మంలో అడుగు పెట్టాలి. కొట్టు చప్పట్లు కట్టే యేసయ్యకి. ఎందుకు అడుగు పెడుతున్నావు మందిరంలోకి? ఎందుకు వస్తున్నావు మందిరంలోకి? వచ్చిన నీవు ఏం నేర్చుకుంటున్నావు? ఆత్మీయతలు వర్ధిల్లుతున్నావా? చేదైన వేర్లు కత్తిరించబడుతున్నాయా? వారం వారం వింటున్న ఉపదేశం ఏం చేస్తున్నావు? ఈడే విని ఇక్కడే మందిరానికి తాళం వేసి వెళ్తున్నావు. దాన్ని నెమరు వేసుకునే జ్ఞాపకం లేదు, దాన్ని నెమరు వేసుకునే స్థితి నీకు లేదు. అందుకే మన బ్రతుకులు ఇలా తగలబడ్డాయి. శాతనీతో నుంచి కూర్చోడం, ఇది శాత కాకపోతే ఆటోలోనో బైకులో పోయి పడకడం. ఎందుకు అంత బరువుతో ఎవరు రమ్మన్నారు మందిరానికి?
కూర్చున్న మీకే అంత బలహీనంగా ఉంటే 3-4 గంటలు ఇలా నిలబడి మీకు ఉపదేశాన్ని అందించాలి, ఆరాధన నడిపించాలి. మీకు లాంటి శరీరం కాదా మాది? ఏం నేర్చుకుంటున్నావు మందిరానికి వచ్చి? ఉపదేశము ద్వారా ఏ రకంగా నీ బ్రతుకును మార్చుకోగలుగుతున్నావు? నీ బ్రతుకులో మార్పు లేనప్పుడు, ఉపదేశము నీలో కార్యాన్ని జరిగించనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ బ్రతుకును మార్చాలని, నీ అలవాట్లు మార్చాలని, నీ పద్ధతిని మార్చాలని, నీలో ఉన్న చేదనే వేరును కత్తిరించి తొలగించాలని, పెకలించాలని, పెళ్ళగించాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎందుకు శాప పిల్లలాగా జారబిడుక్కొని పోతావు? నాకు కాదులే అన్నట్లు ఉంటావు, నాతో కాదులే అన్నట్లు ప్రవర్తిస్తావు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినకుండా, ఉపదేశానికి చెవి ఒగ్గకుండా, బ్రతుకు మార్చుకోకుండా, చైతన్య వేరు నీళ్ళ నుంచి తీసివేసుకోకుండా ఎవరిని నమ్మించడానికి వస్తున్నావు మందిరానికి? ఎందుకు వస్తున్నావు మందిరానికి? దేనికోసం వస్తున్నావు మందిరానికి? బ్రతుకు మారినప్పుడు, జీవితాలు మారినప్పుడు, రూపాంతరం అనుభవానికి రానప్పుడు, చైతన్య వేరును నువ్వు కత్తిరిస్తున్నప్పుడు నొప్పి తగులుతుంది. ఆ నొప్పికి తట్టుకోలేనప్పుడు ఎందుకు మందిరాలు మనకి? ఉండు, ఇంకైనా లోకంలో తాగి తందనలాడతావు, ఉండు లోకంలో ఇంకా ఎంత ఎంజాయ్ చేస్తావు. వచ్చాయి నీలో పరిశుద్ధాత్మ క్రియ జరగని దినాన, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించని దినాన ఎందుకు ఒక ప్రయోజనం లేని పాత్రగా నువ్వు ఉండిపోతావు? ఎందుకు ప్రతి ఆదివారం ఈ ప్రయాస? ఎందుకు ప్రతి ఆదివారం ఈ ఉపదేశం? ఎందుకు ప్రతి ఆదివారం ఈ సంఘక్రమం? ఎందుకు ప్రతి ఆదివారం మీకు భోజనాలు? ఎందుకు? వారానికి ఒక ఆత్మన్న ప్రభులో స్థిరపడి పరలోక రాజ్యానికి చేరితే ఆ ధన్యత ఎంత గొప్పగా ఉంటుంది. కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఆత్మదేవుడు నిన్ను ఎంతగా ప్రేరేపిస్తున్నా, కఠిన స్వభావం కలిగి ఎన్నాళ్ళు ఉంటావు? ఒక కఠినస్తురాలిగా, ఒక కఠినస్తునిగా ఎన్నాళ్ళు నువ్వు చలామణవుతావు బిడ్డ? మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఒక 7 రకాలైనటువంటి అనుభవాలు ప్రభు చిత్తమైతే వచ్చే వారం మెసేజ్ కంటిన్యూ చేస్తా. ఇంకా సబ్జెక్టులకి వెళ్ళలే. నేను మీకు మూలవాక్యం ఒకటి చెప్పా. చేదైన వేరు నీలో నుంచి తొలగించబడకపోతే 7 రకాలైన చేదైన అనుభవాలతో బతుకంతను అనుభవించాల్సిందే. ఎందుకంటే కోడిలో ఉన్న ఆ ఒక్క చేదు మనిషి ఎంతో ఆశతో ఇష్టపడి తినాలనుకున్న ఆహారాన్ని ఏం చేస్తుంది? మలినం చేస్తుంది, చెడిపేస్తుంది, చేదుగా మారుస్తుంది. ఏమండి, నాటుకోడి పెట్టి 300, ఇప్పుడు ఎంత ఉందో నాటుకోడి ధర చెప్పండి రా. తినటోళ్ళు తినలేదు ఇప్పుడు. అది 700 పెట్టి నాటుకోడి తెచ్చుకున్నావు. ఏమండి, ప్రయాసపడ్డావు, తీరంగా వండుకుందాం అనలోపు ఆ చేదు కాస్త తగిన సమయంలో అది బ్లాస్ట్ అయ్యి పగిలి కూరనంతా ఏం చేస్తుంది? చేదుగా మారుస్తుంది. తినగలవా? చస్తావు తింటే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంత ప్రయాసపడేది ఎందుకో తెలుసా? వారం వారం నీతో మాట్లాడుతున్నది ఎందుకో తెలుసా? నీలో ఉన్న చేదు పొరపాటున పగిలిందనుకో, చచ్చిపోతావు. చచ్చిపోయిన నిన్ను జీవము కలిగిన యేసయ్య వచ్చి మరణపు అంచులో నుంచి నేను మరల వెనక్కి లాక్కొని వచ్చాడు. నీలో నాలో ఉన్న చేదైన వేరును తొలగించి వేసి పెకలించి వేశాడు. ఇప్పుడు మందిరానికి వస్తున్న మనము జాగ్రత్త పడాల్సిందేంటి?
ఇక బ్రతికినంత కాలము ఏనాడైనా ప్రార్థన చేసావా? చేదు మనుషుల మధ్య పొద్దున్న లేస్తే నేను తిరుగుతున్నానయ్యా, చేదు లోకంలో ఉదయం లేస్తే సాయంత్రం వరకు చేదును చూస్తున్నా, చేదును వింటున్నా, చేదు మాట్లాడే మనుషులు, చేదు చూపులు చూసే మనుషులు, చేదు 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 కలిగిన లోకంలో బ్రతుకుతున్నానయ్యా. పరిశుద్ధుడా, నాలో ఉన్న ప్రతి అణువులోనికి ఏ చేదు రానివ్వకుండా, ఏ చేదు వచ్చి నాలో ఉన్న సమస్త శరీర అవయవాలను పాడు చేయకుండా, పతనము చేయకుండా నన్ను మధురంగానే ఉంచయ్యా అని ఎంతమంది లేసి ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి నీ అంతరాత్మ నువ్వే చెక్ చేసుకో. ఉదయం లేస్తే చేదుతో సాంగత్యం చేస్తావు, చేదు మనసులతో సాంగత్యం చేస్తావు, చేదు వ్యవహారాలతో సాంగత్యం చేస్తావు. ఇక వారిలో ఉన్న చేదు ఎక్కడికి వచ్చేస్తుంది? మళ్ళా నీలోకి వచ్చేస్తుంది. ఒకప్పుడు నీలో నాలో, ఒకప్పుడు నీవు నేను చేదు కలిగిన బిడ్డలమే. ఆమె కాదంటారా? బోధిస్తున్న నేనైనా, వింటున్న మీరైనా, ఈ మాటలు మాట్లాడుతున్న పౌలైనా ఒకప్పుడు ఎవరమో తెలుసా? చేదు కలిగిన వాళ్ళు. ఇప్పుడు ఆ చేదు బ్రతుకును మధురంగా మార్చిన యేసయ్యను ప్రకటిస్తున్నాం. కొట్టు చప్పట్లు కంటే యేసయ్యకి. ఇంకా చేదులోనే ఉంటే పోతాం, ఎక్కడ ఇరిగిపోతామో తెలియదు. అందుకే ఇప్పుడు నేను చెప్తున్నా, యవ్వన కాలంలో ఎక్కడ ఎప్పుడు ఎలా ఇరిగి తునిగిపోవాల్సిన వాడినో తెలియదు. దేని చేత? చేదు చేత. మహానుభావుడు కరుణించి కృప చూపాడు కనుక బ్రతుకుతున్నా, అనేకులను బ్రతికిస్తున్నా ఆయన వాక్యము ద్వారా, ఆయన ఉపదేశము ద్వారా. ఎందుకయ్యా ఇదంతా? ఎందుకయ్యా వారం ఈ ప్రయాస? ఎందుకయ్యా సంపూర్ణ రాత్రి ప్రార్థనలు? ఎందుకయ్యా శుక్రవారం పూట ప్రార్థనలు? ఎందుకయ్యా సంఘం కొరకు ఇద్దరు వచ్చినా వాళ్ళని పెట్టుకొని ప్రార్థనలు జరుగుతున్నాయి? చేదైన వేరు నీలోనికి రాకుండా ఉండటానికి ఈ ప్రయాస. నువ్వేమో చేదులోనే మునిగి తేలుతా ఉన్నావు. ఎన్నాళ్ళు రెండు చేతులు జోడించి చెప్తున్నా, ఒకప్పుడు చేదు అనుభవం కలిగిన బిడ్డలమే. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రయాసం అంతా ఏంటో తెలుసా? ఆ చేదు నీలోనికి రానివ్వకుండా చేదు కలిగినటువంటి మనుషులను మధురమైన మనుషులుగా మార్చాడాయన. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని ఉంచాడయ్య అంటే, పరిశుద్ధాత్ముడా ఇక నువ్వు వెళ్ళి నేను వాళ్ళలో నుంచి ఆ చేదును తూసివేశాను కదా, బిడ్డలు చేదు లోకంలో ఉన్నారు కదా, చేదు మనసుల మధ్య ఉన్నారు కదా, ఏ చేదు కూడా నా బిడ్డల్ని కూడా చేరటానికి వీలు లేకుండా ఎవరికి అప్పగించే బాధ్యత? పరిశుద్ధాత్మనికి అప్పగించాడు. ఇది తెలియదు మనకి. ఈరోజు పరిశుద్ధాత్మను ఒక భాషలకు అంకితం చేశాం. పరిశుద్ధాత్మ దేవుని పనేంటో తెలియటం లేదండి చాలా మందికి. కేవలం పరిశుద్ధాత్మ అంటే భాషలు మాత్రమే కాదు, అసత్యంలో నుంచి వచ్చే బయటికి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయం లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు, సంకమెత్తబడేంత వరకు నీలో ఏ చేదు మనవనివ్వకుండా, ఏ చేదుని దరిదాపులకు రాకుండా నిన్ను ఒక మధురమైన వ్యక్తిగా మార్చడమే పరిశుద్ధాత్మ దేవుని పని. కొట్టు చప్పట్లు కట్టే యేసయ్య. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించు. ప్రభు చిత్తమైతే మిగిలిన ఆ 7 చేదు అనుభవాలు రేపు వారం పంచుకుందాం. మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్న మాట. ఎక్కడైనా చేదైన వేరుందా? చేదు కలిగిన బ్రతుకుని జీవితాన్ని అతలాకుతలం చేస్తుందా? ఏలి కుమారులాగా సంఘానికి వస్తున్నావు, సంఘంలో ఉంటున్నావు, పరిచర్య చేస్తున్నావు, పాడు పనులు చేస్తున్నావా? అక్రమ సంబంధాల వాయు వరస తప్పి తిరుగుతున్నావా? పైకి దేవుని పిల్లలుగా చలమనవుతున్నావా? ఎందుకు ఏలుబడి చేదు నీ కుటుంబాన్ని దరిద్రత?
ఎందుకు ఏలదు నీ శరీరాన్ని రోగం? 3 నెలలకు ఒకసారి పడగొడుతుంది. ఎందుకు ఆలోచన చేస్తున్నావా బిడ్డలో? ఒక్కరోజు బాగుంటే 4 నాళ్ళు మంచంలో ఉంటావు, 2 రోజులు బాగుంటే 4 రోజులు హాస్పిటల్లో ఉంటావు. కారణం చేదైన వేరు నీలో ఉంది. దాన్ని తీసేసుకుంటే అనేక దినాలు బతుకుతావు. లేకపోతే ఏదో ఒక రోజు ఆ చేదు అనగా ఆ పాపం అనగా అపవిత్రత అనగా అక్రమం ఏదో ఒక రోజు పగిలి ఏం చేస్తా తెలుసా? నిన్ను చంపి పడేస్తుంది. ఆ గతి పట్టకముందే ఈ ఉపదేశము ద్వారా నీలో ఉన్న చేదైన వేరును తొలగించుకుంటావని 2 అంచుల వాక్యమైన ఖడ్గం నీతో మాట్లాడుతుంది. ఒప్పుకుంటావా? లోబడతావా? లొంగుతావా? ఇప్పుడు ఈ ఉపదేశం ఈ లైవ్లో ఉన్న బిడ్డలు, ఇక్కడ ఉన్న బిడ్డల్ని ఈ ఖడ్గమైన వాక్యం, 2 అంచుల ఖడ్గమైన వాక్యం, ఒకప్పుడు నాలో ఉన్న ఈ చేదునంతా కూడా పెకిలించి వేసినటువంటి ఈ వాక్యం ఇప్పుడు నిన్ను కూడా సరిచేయడానికి వస్తుంది. ప్రాణాత్మ దేహ శరీర అవయవాల్లో ఎక్కడ కురుకుపై పెరుకుపై పాతుకపై సంవత్సరాల తరబడిగా ఈ పేరుకపోయిందో, ఈ చేదు పాతుకపోయిందో, ఎప్పుడు చేస్తావో తెలియదు. దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఫర్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్లీజ్ ఒబే ద గాడ్. దేవునికి లొంగు, విధేయత చూపు దేవునికి. అనేక దినాలు బ్రతుకుతావు. లేదా ఇప్పటికే చేదు నీ శరీరానంతా పాకేసింది, ఇప్పటికే చేదు నీ శరీరానంతా ఆవరించింది. మంచిది కాదు. నీ మంచి కోరి నా ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యాన్ని విని, ఆయన మాటలిని, నేడు మీరు ఆయన వాక్కుని విని ఎడల బ్రతుకుతావు. బ్రతకాలనుందా? మోకాళ్ళకు వేసేయి. లైవ్లో ఉన్న బిడ్డలు మోకాళ్ళకు వచ్చేసేయి. దేవా, ఈ చేదైన వేరు నాతోనే మాట్లాడావు. నాలో ఈ చేదైన వేరును ఉంచుకుంటూ మందిరానికి వచ్చానయ్యా. ఎవరికి తెలియదనుకున్నా నన్ను క్షమించు తండ్రి. బలహీన నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ఈ మాటకి వందనాలు చెల్లిస్తూ, విన్న ఉపదేశం లైవ్లో ఉన్న బిడ్డలను, ఇక్కడున్న బిడ్డలందరిలో ఉన్న ప్రతి చేదును తొలగించి పెకిలించి వేసి మధురమైన జీవితాలుగా మార్చి నీ మహిమలోకానికి చేర్చుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని సమస్తము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.